నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు పెద్ద వివాదంగా మారింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసనలకు దిగారు. దీంతో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక నిరసనలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి నుంచి నర్సంపేట నియోజకవర్గంలో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ది విగ్రహం తొలగింపు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రే అంటున్నాయి. ఇక నర్సంపేటలో భారీగా ఇప్పటికే పోలీసులను మోహరించారు. నర్సంపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి ఎదురుగా ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. విగ్రహ స్థాపనకు అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకల సమయంలో ఈ విగ్రహాన్ని తొలగించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. హన్మకొండలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇక మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విజయ్ భాస్కర్, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్నలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఇంటి వద్ద భారీగా చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక నర్సంపేటలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు జరిగిన ప్రాంతానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. ఇక నర్సంపేట ఇప్పుడు పూర్తిగా పోలీసు దిగ్బంధంలోకి వెళ్ళింది. పెద్ది విగ్రహ తొలగింపును శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజానాయకుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు. నర్సంపేట ప్రజల గుండెల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి చెరగని ముద్ర ఉందని, నర్సంపేటను అభివృద్ధి పదంలో నడిపిన మహానీయుడని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అధికార బలంతో ఒక విగ్రహాన్ని తొలగిస్తే రానున్న రోజుల్లో గ్రామాన పెద్ద విగ్రహాలు నిలబెడతామని ఆయన హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రాత్రి అర్ధరాత్రి పోలీసులు, అధికార యంత్రాంగం, కాంగ్రెస్ నాయకులు దివంగత నేత, ప్రజల గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రి తొలగించడం జరిగింది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఒక ప్రైవేటు స్థలంలో డాక్టర్ విద్యాసాగర్ అనే అతని యొక్క స్థలంలో అభిమానంగా అతను నిర్మించుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్రమంగా, అన్యాయంగా నోటీస్ ఇవ్వకుండా తొలగించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య కాలంలో అకాల మరణం చెందినటువంటి దివంగత నేత, ప్రజల గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని మీరు తొలగించవచ్చు. కానీ ప్రజల్లో ఆయన చేసినటువంటి సేవలు, నర్సంపేటకు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, మెడికల్ హాస్పిటల్ కావచ్చు, అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నాయి. మీరు విగ్రహాన్ని మాత్రమే కూల్చేశారు, కానీ ప్రజల గుండెల్లో నుంచి ఆయనను తీసేయలేకపోయారు. మనం ఈ మధ్యనే ఆయన అకాల మరణం చెందితే ఆయనకు నివాళులు అర్పించడానికి లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చి నివాళులు అర్పించారు. ఈ చర్యను చేపట్టినటువంటి
పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం, కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని మెడికల్ కాలేజీలో పెట్టడమే కాదు, ప్రతి గ్రామాన ఆయన చేసినటువంటి సేవలు గుర్తు చేసుకునే విధంగా ఉండే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ అర్ధరాత్రి ఈ ఘోరానికి పాల్పడినటువంటి సిపి గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ ఆర్డీఓ గారు కావచ్చు, ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపుపై అటు బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా ధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆయన విగ్రహాన్ని తొలగింపు పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సంపేటలో చూసుకుంటే గనక పూర్తిగా నర్సంపేట మొత్తం కూడా ఇప్పుడు పోలీసుల అష్ట దిగ్బంధనంలో ఉండిపోయింది. అటు బీఆర్ఎస్ నాయకులు విగ్రహ తొలగింపు పైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే ఇదంతా కుట్ర చేస్తున్నారు అని చెప్పి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, పూర్తిగా ఒక ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? థ్యాంక్ యూ రవిచంద్ర. గత వారం క్రితం ఏదైతే పెద్ది యువత మాజీ ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం రోజు అక్కడ నర్సంపేట ఏరియా హాస్పిటల్ ముందు ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసినాం. ఏదైతే జాగా ప్రైవేట్ స్థలం ఉందో ఒక స్థలం ప్రైవేట్ స్థలము, ఈ యొక్క ప్రైవేట్ స్థలం సంబంధించి ఇందులో పర్మిషన్స్ కూడా లేదు. ఇటు పర్మిషన్ తీసుకొని వారు నిర్వహించాలని చెప్పేసి ఇటు మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదే రోజు కూడా ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా అతను కూడా విగ్రహాన్ని అక్కడ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ అక్కడ ఉన్న డీసీపీ స్థాయి అధికారులు కూడా ఈ యొక్క నరేందర్ కూడా చెప్పడం జరిగింది, ఇది పర్మిషన్ తీసుకొని పెట్టాలి, మీరు పర్మిషన్ తీసుకొని పెట్టని ఎడల ఏ రోజుకైనా కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి ముందస్తు చెప్పడం జరిగింది. అయినా కూడా వారు పట్టించుకోకుండా అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అయినా కూడా తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత అక్కడికి వరంగల్ నగర సిపి కూడా వెళ్లి సీతారెడ్డి కూడా వెళ్లి పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరిగింది. దాని తర్వాత కూడా జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా వెళ్లి ఒక విగ్రహాన్ని అక్కడ సంబంధించిన జాగైతే ఎవరైతే ఉందో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా కొనసాగించారు. అయినా కూడా అక్కడ ఇది ప్రైవేట్ స్థలం, ఈ యొక్క ప్రైవేట్ స్థలానికి సంబంధించి ఒక వెంచర్ ఉంది. వెంచర్ లో ఇది ఈ యొక్క దిమ్మ అయితే ఏదైతే కట్టారో ఒక దిమ్మ కట్టిన దిమ్మ కూడా ఇది డ్రైనేజ్ కిందికి వస్తుంది, డ్రైనేజ్ రాకుండా అడ్డు కట్టారని చెప్పేసి ఒక ఉద్దేశంగానే దీన్ని తొలగిస్తున్నామని చెప్పేసి అధికారులు కూడా అప్పటికి కూడా చెప్పినా కూడా వినిపించుకోకుండా అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించబెట్టారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున ఒక విగ్రహాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటు మున్సిపాలిటీ అధికారులు వెళ్లి ఆ విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. ఆ విగ్రహం తొలగించిన కాడి నుంచి ఈ రోజు తెల్లవారుజామున నుంచి ఇటు వరంగల్, హనుమకొండ 2 జిల్లాలతో పాటు ఇటు నర్సంపేట కూడా మొత్తం పోలీసుల వలయంలో మొత్తం దిగ్బంధం 4 దిక్కులో కూడా ఎక్కడైనా కూడా పోలీసులు మొత్తం దిగ్బంధం చేసి ఉన్నారు. ఎవరైనా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నా కూడా వారందరినీ కూడా పోలీసులు పూర్తి చాలా క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు నన్నపనేని నరేందర్ ఉదయమే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా ఈ రోజు ఉదయమే తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ ఇతడు హన్మకొండ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందిని కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి ఎవరు కూడా రాకూడదని చెప్పేసి వారు ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక వివాదాస్పదమైన ప్రాంతం, ఇది ఇక్కడికి ఎవరు రాకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చూస్తే నర్సంపేట ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో దుర్తిమాధవరెడ్డి ఈ రోజు అతని పుట్టినరోజు సంబంధించింది కూడా ఉంది. ఈ యొక్క అతని పుట్టినరోజు సంబంధించి ఇది బీఆర్ఎస్ నాయకులకు గిఫ్ట్ గా ఇస్తున్నారా అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా వాపోతున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఏ రోజు కూడా లేని ఇప్పుడు సీఎం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క విషయం పెద్దది కాకుండా ఉండాలని చెప్పేసి సీఎం వచ్చినాక ఆగిన్లా తర్వాత ఈ రోజు పెద్ద విగ్రహం తీయడానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పుట్టినరోజు కాబట్టి ఈ యొక్క విగ్రహాన్ని తొలగిస్తున్నారు, అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా వాపోతున్నారు. ముఖ్యంగా చూస్తే ఇటు నర్సంపేట కూడా మొత్తం పోలీస్ వలయంలో కూడా చిక్కుకొని ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి కూడా మీడియా పైన కూడా ఆకాంక్షలు కూడా పెట్టడం జరుగుతుంది. మీడియా ఎవరిని కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏ ఒక్క ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా కూడా తక్షణమే అడిగి వచ్చి పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి చెల్లాచెదరా చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను కూడా అతని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా భూపాలపల్లి నుంచి వెళ్తున్న
మాజీ స్పీకర్ మస్లూన్ చారిని కూడా అతన్ని కూడా అరెస్ట్ చేసి అతన్ని కూడా గృహ నిర్బంధం చేయడం జరిగింది. నర్సంపేట మొత్తం ఉద్రిక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దొంతి మాధవరెడ్డి బర్త్డేకి సంబంధించి కొన్ని కటౌట్లు కూడా వెలిసడం జరిగింది. వీటిని కూడా త్వరగా ఎంబడే తొలగించాలని చెప్పేసి అక్కడ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే నర్సంపేట మహేశ్వరంలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో పాటు ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు దొంతి మాధవరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం జరిగింది. కొంతమంది అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ సంబంధించిన నేతల దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు. రవి, థ్యాంక్ యూ సుధాకర్. కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. నందివాడ మండలంలో ఆరోగ్య కార్యక్రమం